రాష్ట్ర అప్పులు వడ్డీలపై శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ సాగింది. 10 ఏళ్లలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణాలకు 15 నెలల కాలంలో 1,58,000 కోట్లు చెల్లించామని సీఎం స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారం దిగిపోయే నాటికి అన్ని అప్పులు కలిపితే 8,19 కోట్ల అప్పు వారసత్వంగా ఇచ్చారని ఆక్షేపించారు. తెచ్చిన రుణాలతో అభివృద్ది దేవుడెరుగు, రాష్ట్రంపై భారం మోపారని ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. గణాంకాలతో సహా నాటి కేసీఆర్ సర్కారు చేసిన అప్పులను అసెంబ్లీలో వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, అప్పుల మీద మీరు చెప్తున్న అసత్యాలు ఏవైతున్నాయో దయచేసి ఇది మంచిది కాదు. 10 ఏళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. అతి తక్కువ అప్పులున్న రాష్ట్రాన్ని పట్టుకొని జీఎస్డీపీ పరిమాణంతో పోలిస్తే అప్పులు అని చెప్పి మీరనమే కాకుండా మీ వాళ్ళందరికీ చెప్పి రాష్ట్ర ప్రజల్ని ఇవాళ ఈ రకంగా తప్పుదోవ పట్టించడం కరెక్టా అధ్యక్ష? ప్రతి నెల వడ్డీలు కడుతున్నది 1,662 కోట్లు. 2 కలిపితే అసలుకు వడ్డీకి 2 కలిపితే మొత్తం అయ్యేది 2,755 కోట్లు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు 6,500 కడుతున్నాం, 7,000 కడుతున్నాం, అప్పులు కట్టంగా ఏం మిగులుతలేదు అని వాళ్ళందరికీ నేర్పిస్తే ఇది కరెక్టే అధ్యక్ష? అప్పు చేసి మేము పప్పు కూడా తినలేదు అధ్యక్ష. అప్పు చేసి రాష్ట్రానికి సంపద క్రియేట్ చేశాం. ఇది నా రిపోర్ట్ కాదు, కాగ్ రిపోర్ట్. 87% అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అభివృద్ధి మీద పెట్టే పెట్టుబడి, భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. ఏ కులమానాలతో కొలిచినా, ఏ ప్రమాణాలతో లెక్కించినా, ఏ సూచికలతో పోల్చి చూసినా తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే, దివాలా రాష్ట్రం కాదు. కేవలం 90,161 కోట్ల రూపాయల అప్పుతోని వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు చేసింది కూడా చెప్తా అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం అప్పులు 3,87,173 కోట్ల అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్ బై ఎస్పీవి బటర్ సర్వీస్ బై గవర్నమెంట్ 1,27,209 కోట్ల అధ్యక్ష. థర్డ్ కేటగిరీ కింద తెచ్చుకున్న లోన్లు 95,461 కోట్ల అధ్యక్ష. 4 నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ 59,414 కోట్ల అధ్యక్ష. ఈ 4 కేటగిరీల కింద 6,69,257 కోట్లు ఇది నికరంగా అప్పులు. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే మాకు అప్పులను ఇచ్చిపోయినారు అధ్యక్ష 40,154 కోట్ల అధ్యక్ష. అదర్ పెండింగ్ బిల్స్ డిస్కామ్ ఎనర్జీ డ్యూస్, సింగరేణి పవర్ డ్యూస్, ఎస్సీ అండ్ ఎస్టీ సప్లైన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్ల అధ్యక్ష. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పినప్పుడు 8,19,151 కోటి అధ్యక్ష. ఇక వాళ్ళు సాధించిన అభివృద్ధి ఏందో, వాళ్ళు ఎలుగబెట్టిందేందో, ఆ ఎలుగబెట్టుడితో తెలంగాణ వెలిగిందేందో, 8,19,000 కోట్ల అప్పుతోని మాకు అప్పచెప్పి 10 ఏళ్లలోనే 60 ఏళ్లు 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ చేసిన అప్పు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష. దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే ఈ రోజు ఆయన నానా తిప్పలు పడి ఏదో దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాదు కూడదు అంటారు అధ్యక్ష. 1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. 15 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 1,58,041 కోట్లు అయితే మేము వాళ్ళు చేసిన అప్పులకు మేము కట్టింది 1,53,559 కోట్ల అధ్యక్ష.